గ్రామీణ ప్రాంతాల యువత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించేందుకు అవసరమైన వనరులను అందించాలని ఉద్దేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విలువైన పుస్తకాలను నాతవరం ఎస్పీవై తారకేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర, జిల్లా నాయకుడు అల్లాడ సురేష్ పాల్గొని పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామీణ యువతలో ప్రతిభ కొరత లేదని, సరైన మార్గదర్శకత్వం, వనరులు అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదగలరని పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన చదువు, సమయపాలన అవసరమని సూచించారు. జనసేన పార్టీ యువత అభ్యున్నతికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. నాతవరం ఎస్పీవై పై తారకేశ్వరరావు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సరైన ప్రోత్సాహం అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం తారకేశ్వరరావు మాట్లాడుతూ ఈ పుస్తకాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. పోలీస్ శాఖ తరపున కూడా అభ్యర్థులకి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాతవరం ఎస్సీ గారు మన నర్సీపట్నం నియోజకవర్గంలో కేడీపేటలో పనిచేయడం జరిగింది. అక్కడ కొంతమంది డిఎస్సి విద్యార్థులకు ఆయన వృత్తిపరంగా ఎస్సీగా ఉన్నా కూడా అల్లూరు సీతారామరాజు పార్కులో ఆయన స్వయాన వెళ్ళి డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆయన కోచింగ్ ఇచ్చి ఈయన ద్వారా కూడా కొంతమంది సెలెక్ట్ అవ్వడం చూసి నాకు చాలా ఆనందం అనిపించి ఈరోజు నేను గ్రూప్ 1, గ్రూప్ 4 డిఎస్సి ఆ మెటీరియల్ అన్నీ కూడా ఈరోజు ఎస్సీ గారు చేసే కార్యక్రమాలు ఆయన ఈ స్పోర్ట్స్ అవ్వచ్చు, అలాగే నాతవరంలో ఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఓ గ్రంథాలయాన్ని గోల్కొండపేటలో నిర్మించడం జరిగింది. అలాగే ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులకి స్పోర్ట్స్ ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఏమున్నా కూడా ఆయన చేసిన కార్యక్రమాలు చూసి నేను కూడా ఎస్సీ గారు మా వంతు సాయంగా కూడా మేము చేస్తామని చెప్పి నా సోదరుడు అయినట్టు అల్లాడ సురేష్ గారు కూడా ఎంతోమంది విద్యార్థులకు ఇచ్చిన దానిలో భాగంగా కూడా నేను కూడా ఇస్తానండి. ఎస్సీ గారి సమక్షంలో ఆయన కోచింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇంకెంత చెప్పవలసిన విషయం ఏంటంటే వాళ్ళ భార్య గారు కూడా నాతవరం ఎంయూపీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా ఆ పిల్లలకు బోధన ఇస్తుందంటే ఎంత గర్వంగా చెప్పుకోవాలంటే ఇతను చూసి కొంతమంది ఆదర్శంగా అంటే సమాజానికి ఎంతోమంది మనం ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అందులో ఎస్సీ గారు ఒకరు. ఆయన నా తెలుసుండే ఆయన జీతంలో కనీసం ఓ 30% అన్న స్పోర్ట్స్ కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరికీ ఖర్చు పెట్టి ఆయనతో పాటుగా మేము కూడా ఆయన భాగస్వాములు అయ్యి ఆయన ఎక్కడున్నా ఈ మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో కాకుండా ఎక్కడున్నా కూడా ఆయన విద్యపరంగా ఏ అవసరం వచ్చినా కూడా ఆయన వెనకాల మేము కూడా నడుపుతామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమాన్ని ఆయనకి ఏ అవసరం వచ్చినా విద్యార్థి. నమస్కారం. ముందుగా ఈరోజు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మన నాతవరం మండల ఎస్ఐ గారైన తారక్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మేము 2-3 కార్యక్రమాలకు రావడం కూడా జరిగింది. ఆయన లైబ్రరీస్ చేయడం కానీ, స్పోర్ట్స్ కార్యక్రమాలు చేయడం కానీ, ఇందులో ఒక సర్వీస్ ఓరియంటెడ్లో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యం అయ్యి అందులో కూడా ముందంజలో ఉండడం అనేది చాలా గర్వకారణం అనేది మన నర్సీపట్నం నియోజకవర్గానికి. అందుకే తారక్ గారిని మరీ ఒక సందర్భంగా మరీ కూడా అభినందించాల్సిన అవసరం అంతే. ఈ సందర్భంగా మేము ఆయన చేస్తున్న కార్యక్రమాల పరంగా లైబ్రరీ స్టార్ట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న కుర్రవాళ్ళందరికీ కూడా యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యి ఈ లైబ్రరీ యూజ్ చేసుకొని కాంపిటేటివ్ ప్రిపేర్ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు. దానిలో భాగంగా నేను సూర్యచంద్ర గారు కూడా మేము కూడా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరం కూడా వినియోగించుకొని మంచి గవర్నమెంట్ జాబులు సంపాదించి మీరు కూడా సమాజానికి తారకలాగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేలాగా మీరు కూడా ఫ్యూచర్లో ఏదో ఒక సహాయం చేయాలని మీ నియోజకవర్గానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది డిఎస్సి నాతవరం మండలంలో ప్రిపేర్ అవుతున్న త్వరలో ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఆగస్టు 15న మరియు సెప్టెంబర్లో జరగబోయే గ్రూప్ 2 మరియు కానిస్టేబుల్స్, ఎస్ఎస్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఇటువంటి చెడు వ్యసనాలకి, ఎటువంటి తప్పుడు మార్గంలో వెళ్లకుండా మంచి నోటిఫికేషన్ పరంగా దృష్టి పెట్టడానికి వాళ్ళకి అవసరమైన
గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల కోసం గ్రౌండ్ ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారు, సూర్య గారు, సురేష్ గారు, మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి కొంతవరకు గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం మనకి గ్రూప్ 1 అదేవిధంగా ఆల్ ఎగ్జామ్స్ సంబంధించిన కొంత మెటీరియల్ వరకు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి విద్యార్థులకి మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఫ్రీగా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో చేసే కార్యక్రమానికి వాళ్ళు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చినందుకు హృదయపూర్వక పోలీస్ శాఖ తరఫు నుండి ధన్యవాదాలు. కమ్యూనిటీ పోలీసింగ్లో మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు సార్. హీరో భాష